అనగనగా మిదు అనే గిలుక పక్షి ఒక బంగారు గూడులో ఉండేది. దానికి యజమాని ప్రతిరోజు పండ్లు, వేరుశెనగలు, ఆట బొమ్మలు ఇచ్చేవాడు. చిట్టి అనే మైనా పక్షి కూడా అదే చెట్టు కింద ఒక చిన్న పాడైన గూడులో ఉండేది. ఆమెకి తినడానికి కూడా కష్టంగా ఉండేది. అయినా కూడా మిదు, చిట్టి మంచి స్నేహితులు. రోజు పాటలు పాడుతూ, మాటలు చెప్పుకుంటూ గడిపేవారు. ఒకరోజు భారీ వర్షం వచ్చింది. గాలి బలంగా వీసింది. చిట్టి గూడు పూర్తిగా ధ్వంసమైంది. ఆమె వణుకుతూ కూర్చుంది. చిట్టి ఏడుస్తూ చెప్పింది, ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తాను? బంగారు గూడులో ఉన్న మిదు అది చూసి వెంటనే తన గూడు తలుపు తీసి తనని పిలిచింది. చిట్టి, నా దగ్గరకు రా, ఇక్కడ ఉండు. చిట్టి ఆశ్చర్యపోయింది. నీ గూడు ధనవంతంగా ఉంది, నేను పేద పక్షిని. మిదు నవ్వింది. స్నేహానికి ధనం అవసరం లేదు, మనం స్నేహితులం. చిట్టి గూడు లోపలికి వచ్చి మిదుతో కలిసి ఉన్నది. మిదు తన ఆహారాన్ని, ఆట బొమ్మల్ని మిదుతో పంచుకుంది. 2 రోజులకు వాన ఆగింది. ఇద్దరూ కలిసి కొత్తగా బలమైన గూడు కట్టారు. మిదు తన ఆట బొమ్మల్లో ఒక చిన్న చున్నీ కూడా గూడికి అలంకారంగా ఇచ్చింది. చిట్టి, నీ హృదయం ఎంతో గొప్పది మిదు, నిజమైన సంపద నీదే. స్నేహమే ఒక నిజమైన బంగారం టీ అని సమాధానమిచ్చింది. చూసారా పిల్లలు, స్నేహానికి మించిన సంపద లేదు. మీరు కూడా మీ స్నేహితులతో ఎంతో సఖ్యంగా, స్నేహంగా మెలగాలి. సరేనా?